హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి టేల్స్. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు దివ్య. సో మేమైతే వెకేషన్కి ఫ్లోరిడా వచ్చేసినాం అనమాట. 8 days అనుకుంటున్నాము. సో నా ఫస్ట్ డే అనేది బీచ్తో స్టార్ట్ అవ్వడం సూపర్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను. అండ్ మేము లేట్ నైట్ ల్యాండ్ అయ్యాం, లైక్ 1:30కి. అలా 6 వరకు రెస్ట్ తీసుకొని సన్ రైజ్ కోసం అని పాంపనో బీచ్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ డేనే నాకు వ్యూ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది. సో హియర్ కమ్స్ టు పాంపనో బీచ్. సో లెట్స్ సీ ఇది ఎలా ఉంది ఏంటి. ఈ పనామా బీచ్ అనేది పామ్ బీచ్కి మయామి బీచ్కి బిట్వీన్లో ఉంటుందన్నమాట, సౌత్ ఫ్లోరిడాలో. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రీవే అనమాట. చూడండి సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే సూపర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, ఎప్పుడెప్పుడు ఆ బీచ్లోకి వెళ్తానా. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ట్రిప్ వ్లాగింగ్. సో ఇప్పటి నుంచి ఫ్లోరిడా సిరీస్ వ్లాగ్స్ ఉంటాయి అనమాట. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. నేను ఏమేమైతే అండ్ ఇది ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ పాంపనో బీచ్. సో అక్కడ దూరంగా కనిపించిన బ్రిడ్జ్ వచ్చేసి పియర్ వాక్ అంటారు. అది స్ట్రైట్ అవే అట్లాంటిక్ ఓషన్కి కనెక్ట్ అవుతుంది. సో ఇది బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో లెట్స్ సీ. సో చూసారు కదా ఎంత ప్రెటీ ఉందో బీచ్. నాకైతే ఒక చిన్న ఆకు కూడా కనిపించలేదు. ఆ 2 birds ఆ వేవ్స్తో ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో. వాటర్ అయితే చాలా వామ్గా ఉన్నాయి. సూపర్ ఉందన్నమాట. నాకైతే వ్యూ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్లోరిడాలో సూపర్ ఉంది. అండ్ ఇక్కడ చాలామంది చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. కొంతమంది బోటింగ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, వాలీబాల్ ఆడుకుంటున్నారు. ఇట్లా ఇంకా మేమైతే ఫుల్ టైంపాస్ చేసాము ఇక్కడ. ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే. వ్యూ అయితే క్రేజీ ఉంది. సో అయితే మాకు బయటకే రావాలనిపించలేదు. బట్ హోటల్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుందని హరిహరిగా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఫైనలీ కరెక్ట్ టైంకి హోటల్కి రీచ్ అయినాము. ఇది వచ్చేసి వ్యాఫిల్ బ్యాటర్ అనమాట. ఇట్లా మనం బ్యాటర్ని ఫిల్ చేసుకొని మన ఓన్ వ్యాఫిల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది వ్యాఫిల్ ప్యాన్స్. పెద్ద వ్యాఫిల్ ఉంది, చిన్న మఫిన్స్ లాగా వ్యాఫిల్ చేసుకునేది ఉందన్నమాట. నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో వ్యాఫిల్ అయితే ట్రై చేసినాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ జ్యూస్ తీసుకున్నాను. సో అలా వ్యాఫిల్ని ప్రెస్ చేయగానే అట్లా వ్యాఫిల్ ప్రిపేర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ చికెన్ది సంథింగ్ ఒక డిష్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇంకా అలా చేసేసి ఈ అవుట్ఫిట్తో రెడీ అయిపోయి మేమైతే ఎవర్గ్లేడ్స్ అనే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అది మాకు 2 hours చూపిస్తుంది మోస్ట్లీ. సో చలో. సో ఇదే అండి ఎవర్గ్లేడ్ నేషనల్ పార్క్. నేనైతే ఈ నేచర్కి చాలా ఫిదా అయిపోయాను అనమాట. అందుకే కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాను టికెట్స్ తీసుకునే లోపు. మాకు టికెట్స్ $25 పడింది. సో ఆర్ యూ గైస్ ఎక్సైటింగ్ టు ఎక్స్ప్లోర్ ఎవర్గ్లేడ్స్? సో హ్యావ్ ఎ లుక్. సో ఈ ఎవర్గ్లేడ్ నేషనల్ పార్క్ అనేది ఒక అమేజింగ్ ట్రిప్ నేచర్ లవర్స్కి. అండ్ ఎవరైతే వైల్డ్ లైఫ్ యానిమల్స్ని దగ్గరగా చూద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. సో ఇక్కడ నేను ఏమేమి చూసాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్ అనేది ఎయిర్పోర్ట్ రైడ్స్కి చాలా ఫేమస్ అనమాట. దీంట్లో మనం ఫ్యామిలీ ఒక్కళ్ళనే పర్సనల్గా ఒక ఎయిర్పోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఒక 25 peopleతో కలిసి అందరితో కలిసి ఒక ఎయిర్పోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. మేమైతే అట్లా 25 peopleతో కలిసి తీసుకున్నాము. ఇట్ రియల్లీ కాస్ట్ లైక్ $25 ఈచ్ అయింది. నేనైతే
ఒక గుడ్ ఎక్స్పీరియన్స్నే ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ నేను చేయలేదన్నమాట. సో నాకు ఇక్కడ అలిగేటర్స్, బర్డ్స్ అలా కొన్ని కనిపించినాయి. టర్టిల్స్ కూడా కనిపిస్తాయంట, బట్ నాకైతే ఏం కనిపించలేదు లైక్ మేము వెళ్ళిన టైంలో. అండ్ ఈ ఎవర్గ్లేడ్ అనేది 3rd లార్జెస్ట్ నేషనల్ పార్క్ అంటే యుఎస్లో. 1.5 మిలియన్ ఎకర్స్ వెట్లాండ్లో ఉంటుంది. దీని వాటర్ డెప్త్ వచ్చేసి 4 to 9 feet. సో వాళ్ళు ఏమేమి చెప్పారంటే ఈ ఎలిగేటర్స్ అన్నీ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయంట. ఆల్రెడీ ఈ నాయిస్కి ఏదైతే బోట్ నాయిస్ ఉందో వాటికి ఆల్రెడీ అవి యూజ్ టు ఇట్ అయిపోయినాయి అంట. సో అది పెద్ద అక్కడ నుంచి పరిగెత్తడం కానీ ఆ నాయిస్ విని అట్లా ఏమి ఉండవు అనమాట. దట్స్ ఇట్ గైస్. పాంపనో బీచ్ అండ్ ఎవర్గ్లాడ్ ట్రిప్ మేము చాలా ఫన్ టైం స్పెండ్ చేసాము అండ్ చాలా మెమరీస్ని అయితే మేము కలెక్ట్ చేసుకున్నాం అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లోరిడా సిరీస్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.